అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మరి మీ జీవితం మీ చేతుల్లో. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ఎంతో అద్భుతంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు సంబంధ బాంధవ్యాల గురించి మనం తెలుసుకుందాం. మనం మన జీవితంలో ఎన్నో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాం. ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో సామరస్యంగా ఉండాలి. మన రిలేషన్స్ అన్నీ కూడా చాలా సామరస్యంగా ఉండాలి. ఈ జీవితం అంతా కూడా, మానవ జీవితం అంతా కూడా ఈ సంబంధ బాంధవ్యాలతోనే నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్. మనం ఎల్లప్పుడూ అంతటితోనూ అన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉంటాం. మనం ఎల్లప్పుడూ అంతటితోనూ అన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాం మనం. మరి ఈ క్షణంలో మీరు గమనిస్తే కనుక ఈ పిఎంసితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. మరి పిఎంసి ద్వారా నేను మీకు నేర్పిస్తున్నటువంటి విషయాలతో మీరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ క్షణంలో వస్తువులతో సంబంధాన్ని కలిగి ఉంటాం మనం. ఆహార పదార్థాలతోటి ఆ సంబంధాన్ని కలిగి ఉంటాము. వాతావరణంతో, మరి ప్రయాణ సాధనాలతోటి, కార్లు, బస్సులు, సైకిళ్ళు, మరి ఆ ప్రయాణ సాధనాలతోటి, అంతేకాకుండా ఇతర వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధము మీతో ఉన్నటువంటి సంబంధంతో ప్రతిబింబిస్తుంది. వీటన్నిటితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా గమనిస్తే అది మీతో ఉన్నటువంటి సంబంధాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఒక అద్దంలాగా చూపిస్తుంది. వీటన్నిటితో మీరు ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నారు అనేది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు, మీ పెద్దలు మీతో ఎలా ప్రవర్తించారో అదేవిధంగా మీరు ఇప్పుడు మీతో ప్రవర్తించుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అది నెగిటివ్గా అయినా ఉండి ఉండొచ్చు, లేదా ఆ పాజిటివ్గా అయినా సరే ఉండి ఉండొచ్చు. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే మరి అవి చిన్నతనంలో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడినటువంటి మాటలతోనే అవి ఉంటాయి. మిమ్మల్ని మీరు తిట్టుకున్నప్పుడు గమనించుకుంటే కనుక మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు ఫ్రెండ్? గమనించండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటల్ని ఇప్పుడు మీరు వాడుతున్నారనేది ఖచ్చితంగా చెప్పగలం. బహుశా వాళ్ళు మిమ్మల్ని ఏనాడు మెచ్చుకొని ఉండకపోతే గనక మిమ్మల్ని మీరు మెచ్చుకునేటటువంటి ఆలోచనే మీకుండదు, లేదా మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏముందని చెప్పేసి మీలో మీరు భావిస్తాం. ఏముంది నేను మెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అని మిమ్మల్ని మీరు భావిస్తూ ఉంటారు. చిన్నతనంలో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకోలేదనుకోండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు మెచ్చుకునే అవకాశమే లేదు. ఒకవేళ మీరు ఈ భావంతో ఉండి ఉండొచ్చు, నన్ను నేనేమి గుర్తించాలా, నాకు ఎందుకు ఆ గుర్తింపు, నాలో ఏముంది అని చెప్పేసి. ఇక్కడ ఆ పెద్దవాళ్ళని తప్పు పట్టట్లేదు. మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని, ఆ పెద్దవాళ్ళని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే బలి కాబడినటువంటి బలి పశువులే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో వాళ్ళు బలి కాబడ్డారు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో బలి కాబడ్డారు. అలా బలి కాబడ్డ బలి పశువులే కాబట్టి వారికి తెలియని విషయాలని వారు మనకి నేర్పించే అవకాశమే లేదు అక్కడ. ఇక్కడ ఒక సైంటిస్టు సోంద్రారే అనేటటువంటి పునర్జన్మ శాస్త్రవేత్త ఈ సంబంధ బాంధవ్యాల గురించినటువంటి లోతైనటువంటి సునిశ్చితమైనటువంటి పరిశోధనలు చేసి ఇలా చెప్పడం జరిగింది. మన జీవితంలో మనకు తారసపడేటటువంటి పెద్ద పెద్ద సంబంధాలన్నీ మన తల్లిదండ్రులతో, ఎవరితోనైనా ఒకరితో మనకుండేటటువంటి సంబంధాలతో ప్రతిబింబిస్తాయి. మీ జీవితంలో గమనించండి, ఏ పెద్ద పెద్ద సంబంధాలు, రిలేషన్స్ని మీరు కలిగి ఉన్నారో అవి మీ చిన్న వయసులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధాలే ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంటాయి.
మొదట ఆ ప్రాథమిక సంబంధాలని అవగతం చేసుకొని సరి చేసుకోకపోతే గనక మన జీవితంలో మనం ఆశించేటటువంటి సంబంధ బాంధవ్యాలని సృష్టించుకోవటం అసాధ్యమే అవుతుంది. మంచి అనేది చేసుకోలేం మనం. చాలామంది ఇక్కడ బాగాలేదు రిలేషన్స్ అని చెప్పేసి ఇంకొక చోటికి వెళ్తారు. అక్కడ కొన్ని రోజులు ఉంటారు, మొదట్లో బాగానే ఉంటుంది, అక్కడ మళ్ళీ సమస్య వస్తుంది. అక్కడ బ్రేకప్ చేసుకొని ఇంకొక చోటికి వెళ్తారు, అక్కడ కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళా సమస్య మొదలవుతుంది. ఈ సమస్య మూలంలో సరి చేసుకోకపోతే గనక మీరు జీవితం అంతా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రిలేషన్ అలాగే విఫలమైపోతూ ఉంటాయి. ఆ సంబంధ బాంధవ్యాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఆశించేటటువంటి సంబంధ బాంధవ్యాలని మనం సృష్టించుకోలేం అది గమనించకపోతే కనుక. మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మన ప్రతిబింబాలు లాంటివి అనేది అర్థం చేసుకోవాలి. మన రిలేషన్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మన పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మరి అత్తామామలు కావచ్చు, లేకుంటే కొలీగ్స్ కావచ్చు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రతిబింబాలు, మన అద్దాలు. వాళ్ళంతా కూడా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ప్రతిబింబం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఆకర్షించేవన్నీ కూడా మనలో ఉన్నటువంటి లక్షణాలు లేదా నమ్మకాలను అర్థం పడుతూ ఉంటాయి. మనలో ఉన్న లక్షణాలే వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఆకర్షించాం, మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక బాస్ అయినా సరే, ఒక ఉద్యోగి అయినా సరే, లేదా ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లవాడైనా సరే, ఇది అక్షర సత్యము ఫ్రెండ్. ఇతరులలో మీకు నచ్చనివి లేదా నచ్చే విషయాలు మీలోని విషయాలు లేదా అవి మీలోని నమ్మకాలే ఉంటాయి. ఒక వ్యక్తి నచ్చట్లేదు అని చెప్పి అంటూ ఉంటాం, మనం స్టాంప్ వేసేస్తాం గట్టిగా. ఆ వ్యక్తి పద్ధతులు నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేసి, ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఏదైతే మనం చెప్తూ ఉంటామో ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ వ్యక్తిలో ప్రతిబింబిస్తున్నాయి. ఆ విషయాలు అయి ఉండొచ్చు, లేకుంటే అటువంటి నమ్మకాలు అయి ఉండొచ్చు. మీ ఆలోచనలు నమ్మకాలు వాళ్ళలో లేకపోతే గనక వారు మీ వైపు ఆకర్షించబడి ఉండేవాళ్ళే కాదు. మీలో ఈ నచ్చని గుణాలు, మీలో ఉన్న గుణాలు వాళ్ళలో లేకపోతే కనుక వాళ్ళు మీ వైపు వచ్చేవాళ్ళు కాదు, మీ జీవితంలోకి వచ్చేవాళ్ళే కాదు, మీకు ఎదురుపడే అవకాశమే లేదు ఫ్రెండ్. మరి ఇక్కడ మనము వాళ్ళు ఏదైతే ఉందో, మరి ఒక క్షణం మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి గురి చేసినటువంటి వ్యక్తిని గురించి ఆలోచించండి. బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, బాగా స్ట్రగుల్ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయం లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పును ఆశిస్తున్నారో దాన్ని ఒక పేపర్ మీద రాయండి. ఆ వ్యక్తిలో చాలా కోపం ఉంది, లేదా ఆ వ్యక్తి చాలా స్వార్థపరుడు, లేదా అతను మాయ చేస్తూ ఉంటాడు, మాయ మాటలు చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తిలో ఏదైతే నచ్చని గుణం ఉందో ఆ వ్యక్తిలో మరి ఆ నచ్చని గుణాన్ని, మరి దానికి సంబంధించి ఏ మార్పుని మీరు ఆశిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి నుంచి, దాన్ని మీరు ఒక పేపర్ మీద రాయండి. మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి, నేను అప్పుడు అలా ఉన్నాను, లేదా నేను ఇప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను, నేను అప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను అని మీలో మీరు ప్రశ్నించుకోండి. దీనికి వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు మారాలనుకుంటున్నావా అనేది క్వశ్చన్ వేసుకోండి. మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి, నువ్వు మారాలనుకుంటున్నావని. అటువంటి ఆలోచన విధానాలని, మరి అలవాట్లని, నమ్మకాలని మీలోంచి, మరి మీ ప్రవర్తన విధానంలోంచి తొలగించిన క్షణమే ఆ వ్యక్తులు మారటం కానీ, లేదా వాళ్ళు మీ జీవితంలోంచి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్. ఆ ఎదుటి వ్యక్తిలో మనకి ఏ విషయాలైతే నచ్చకుండా ఉన్నాయో, ఆ ఎదుటి వ్యక్తిలో ఏ మార్పునైతే మనం ఆశిస్తున్నామో అది మనలో మనం తెచ్చుకోవాల్సినటువంటి మార్పు. మనం కొచ్చినేసుకొని ఏదైతే ఆ మార్పుని ఆశిస్తున్నామో ఎక్కడో ప్రవర్తించాం మనం, ఆ విధంగా ఎవరి దగ్గర ప్రవర్తించాం, మనం దురుసుగా ప్రవర్తించాం, మాయమాటలు చేసి ఉంటాం మనం. అప్పుడు మనం కొచ్చినేసుకోవాలా, నువ్వు మారాలనుకుంటున్నావా అని. ఎప్పుడైతే మన అంతరంగంలో మనం ఆ మార్పుని తెచ్చుకుంటామో, మనం మారటానికి ప్రయత్నం చేస్తామో, మనలో ఆ మార్పు వస్తుందో ఎదుటి వ్యక్తుల్లో ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. లేదా వాళ్ళు మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు, ఇంకొక చోటికి వేరే బయటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆ పాఠం మీరు నేర్చుకునేంత వరకే వాళ్ళు మీ జీవితంలో ఉంటారు. ఆ పాఠం మీరు నేర్చుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు, వాళ్ళ ఇంకొక రకంగా జీవిస్తారు వాళ్ళు ఫ్రెండ్స్. ఒకవేళ మీ బాస్ మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా అతన్ని మెప్పించడం మీకు కష్టంగా అనిపిస్తున్నా ఒకసారి మీ మనసులోకి చూసుకోండి. మీరు అక్కడ
అలా ఉన్నారా లేదా, బాసులు ఎప్పుడు మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు, వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం అని మీరు నమ్ముతున్నారేమో గమనించండి. మిమ్మల్ని మీరు ఆ పనిచేసే చోట పై అధికారి కావచ్చు, మీ బాస్ కావచ్చు, అతను ఒప్పించడం చాలా కష్టం అని చెప్పేసి మీ లోపల ఆ నమ్మకం ఉందేమో గమనించండి. ఒకవేళ మీ కింద పనిచేసే ఉద్యోగి మీ మాటల్ని పెడచేవని పెట్టి మీరు చెప్పినట్లుగా చేయలేదనుకోండి, మీలోకి మీరు ఏ సందర్భాల్లో అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించి ఆలోచన విధానాలని మరి నమ్మకాలని తొలగించుకోండి. ఫ్రెండ్, ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించడం చాలా ఈజీ, చాలా సింపుల్. ఉద్యోగం ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సరిగా పనిచేయట్లేదు, సరిగా చెప్పిన మాట వినట్లేదు, అతని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా ఈజీ. అంత మాత్రాన అది మన ఆలోచన విధానాల్ని, నమ్మకాల్ని మార్చలేదు. ఆ వ్యక్తి పోయినంత మాత్రాన, ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినంత మాత్రాన మన మైండ్లో ఉన్న ఆలోచన విధానాలను మార్చలేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీ కొలీగ్ మీతో కానీ లేదా మీ టీంతో కానీ సహకరించకుండా ఉంటే మీరు ఆ వ్యక్తిని ఏ ఆలోచన విధానాలతో, నమ్మకాలతో మీ వైపుకు ఆకర్షిస్తున్నారోనని మీ అంతరంగంలో వెతకండి. మీకు సహకరించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా మీ జీవితంలో. మీరు ఒకటి చెప్తే ఇంకోటి అంటారు, ఇలా చేద్దామంటే అలా వెళ్దా ఉంటారు. మీకు ఎప్పుడు వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. మీరు చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళు మీపై వాళ్ళ అభిప్రాయాలని మోపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మీకుంటే గనక ఆ వ్యక్తిని మరి ఏ నమ్మకాలతోటి, ఏ ఆలోచన విధానాలతో మీ వైపుకి ఆకర్షిస్తున్నారోనని మీ అంతరంగంలో దోలాడండి మీ లోపల. మరి మీరు ఏ సందర్భాల్లో ఇతరులతో సహకరించకుండా ప్రవర్తించారో దాన్ని కూడా గమనించండి. ఒకవేళ మీ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు మిమ్మల్ని కించపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటే మరి మీ అంతరంగంలో చూసుకోండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో కించపరిచేటట్లు ప్రవర్తించారో గమనించండి. మిమ్మల్ని ఎవరిని అవమానిస్తూ ఉన్నా, బాధ పెడుతూ ఉన్నా మనకి వెంటనే కోపం వస్తుంది, ఈ వ్యక్తి నన్ను అవమానిస్తున్నాడు, బాధ పెడుతున్నాడని. కానీ ఆ వ్యక్తికి సంబంధమే లేదు ఆ పరిస్థితికి, ఆ వ్యక్తికి. మీ అంతరంగంలో మీరు ఎక్కడో చేశారు ఈ విధమైనటువంటి పనులు. అది గమనించుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదానికి కారణ కార్య సంబంధం ఉంటుంది. మనం జరిగేటటువంటి ఈ సమయంలో జరిగేటటువంటి ఈ వర్తమానాల్లో జరిగేటటువంటి ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి కారణం వేరే ఉంటుంది. ఇప్పుడు కార్యం జరుగుతూ ఉంది, ఈ వర్తమానం జరుగుతుంది, మంచిగానో చెడుగానో. దీనికి సంబంధించినటువంటి కారణం వేరే ఎక్కడో ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. లేదా ఇతరులకి నేను కించపరచబడతాను, నన్ను అందరూ అవమానిస్తారు, నన్ను అందరూ సూటిమోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేది మరి మీరు ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నారేమో అది కూడా గమనించండి. ఒకవేళ మీరు ఇష్టపడే వాళ్ళు, మీ ప్రియురాలు కావచ్చు, మీ ప్రియుడు కావచ్చు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, మరి తన ప్రేమని వ్యక్తపరచకుండా లేదా మీపై ప్రేమ చూపకుండా ఉన్నారా అనేది కూడా గమనించండి. అలా ఉన్నారనుకోండి, మీ భార్య, మీ భర్త, మిమ్మల్ని మీరు ప్రేమించే వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీ పట్ల వాళ్ళు ప్రేమగా లేరు అనేది మరి ఉందనుకోండి మీ జీవితంలో, దాన్ని కూడా మళ్ళీ గమనించండి. మళ్ళీ మీ అంతరంగంలో చూసుకోండి. ప్రేమ అనేది వ్యక్తీకరించాల్సినటువంటి పెద్ద భావన కాదు అనే నమ్మకం మీ తల్లిదండ్రుల వల్ల, మీ చుట్టూ ఉన్న పెద్దల వల్ల ఎలా మీలో నాటుకుపోయిందో అర్థం చేసుకోండి. చాలామంది చెప్పాల్సిన అవసరం లేదుగా అనుకుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి కావాల్సినటువంటి అన్ని విషయాల్ని, అన్ని వస్తువుల్ని, అన్నిటిని సమకూరుస్తూ ఉంటారు. ఇంకా నేను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా ఇవన్నీ నేను వాళ్ళకి చేస్తున్నాను, ఇంకా నేను వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది అనే భావన మీలో ఉందనుకోండి, మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ పట్ల అదే రకమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు. వాళ్ళు కూడా మీ పట్ల ప్రేమను చూపించరు. మనం చెప్తూ ఉంటాం, నా భర్త నన్ను ఎప్పుడు ప్రేమించనే లేడు, నా పట్ల ప్రేమగా ఉండడు, అందరితో బాగా మాట్లాడతాడు, అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు అందరి పట్ల, నా దగ్గరకు వచ్చేసరికల్లా నన్ను ప్రేమించడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి దీనికి కారణం ఎక్కడుందంటే అంతరంగంలోనే ఉంది ఫ్రెండ్స్. ప్రేమ అనేది వ్యక్తీకరించాల్సిన పెద్ద భావన కాదనే నమ్మకం మీలో ఉంటే గనక ఎదుటి వ్యక్తులు మీ పట్ల ఆ ప్రేమను వ్యక్తం చేయరు. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారనుకోండి, కించపరుస్తూ ఉన్నారనుకోండి, మీతో సహకరించకుండా ఉన్నారు అనుకోండి మీ భాగస్వామి, మళ్ళా మీ బాల్యంలోకి మీరు వెళ్ళిపోండి. మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలను పరిశీలించండి. అక్కడ మీకు హింసించే, కించపరిచే లేదా సహకరించని తల్లిదండ్రులు ఉన్నారా, లేదా మీరే అలాంటి వాళ్ళ అనేది విశ్లేషించుకోండి. తల్లిదండ్రులు చిన్న వయసులో మిమ్మల్ని అయిన దానికి కాని దానికి హింసించి మీ అవసరాలు ఏమీ తీర్చకుండా దెబ్బలు కొడుతూ ఉన్నారనుకోండి,
లేదా తల్లిదండ్రులను లెక్క చేయకుండా మీరు మీ జీవితంలో ఉన్నారనుకోండి, ఎప్పుడైతే అక్కడ ఆ విశ్లేషణ చేసుకుంటామో ఇక్కడ ఈ ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి వాటికి సమాధానం అక్కడ దొరుకుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రవర్తనలు అయి ఉంటాయి మీ చిన్నతనంలో. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా మరి తమ చుట్టూ ఉన్నటువంటి పెద్దల్ని గమనించే ప్రవర్తించడం నేర్చుకుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? చిన్నపిల్లలకి ఏ విషయాలు ఎక్కడి నుంచి తెలుస్తాయి? ఆ ఇంట్లోనే ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ గమనిస్తూ వీళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అటువంటి ప్రవర్తనా తీరుల్ని మొట్టమొదటిగా మీరు మీ అంతరంగంలో కడిగేసేయండి, మీ అంతరంగంలోంచి తుడిచేసేయండి. ఒక పెన్సిల్ని ఎరేజర్తో చెరిపేస్తే పెన్సిల్ని చెరిగిపోతుంది. అలా మన అంతరంగంలో వీటన్నిటిని కూడా చెరిపేసుకోవచ్చు, నాది హామీ. ఎప్పుడైతే మీరు దృఢంగా నేను దాన్ని నా అంతరంగంలో నుంచి తీసేయాలి అని అనుకుంటూ ఉన్నారో, తీక్షణమైనటువంటి కోరికని కలిగి ఉంటారో, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా అంతరంగంలో నా ఈ నమ్మకానికి కారణమైనటువంటి ఆలోచన విధానాన్ని నా నుంచి నేను తీసేస్తున్నాను, నా అంతరంగ లోతుల్లోంచి నేను తుడిచేస్తున్నాను. అతి సునాయాసంగా అది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తారో మార్పు దానంతటే అదే వచ్చేస్తుంది మీ జీవితంలోకి. మరి ఇతరులను మార్చడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే మనల్ని మనం మార్చుకోవటం. ఎదురు వ్యక్తులు మార్చడానికి ఒకే ఒక్క మార్గం ఏంటయ్యా అంటే మనల్ని మనం మార్చుకోవటమే. మనం ఎంతసేపు ఎదుటి వ్యక్తిని మార్చాలని చూస్తూ ఉంటాం, మనం ఆ వ్యక్తిలో మార్పుల్ని ఆశిస్తూ ఉంటాం. మనం ఆ వ్యక్తి మారితే నా జీవితం మారుతుంది, బాగుపడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. అది ఎప్పటికీ జరగదు, ఎన్ని సంవత్సరాలైనా సరే జరగదు. కానీ మార్పుకి సంబంధించినటువంటి అంశం ఎక్కడ చేసుకోవాలంటే మన అంతరంగంలో మనల్ని మనం మార్చుకోవాలి, మన ఆలోచన విధానాలను మార్చుకోవాలి, మనకున్నటువంటి నమ్మకాలని మార్చుకోవాలి. ఎప్పుడైతే వీటిని మన లోపల మనం మార్చుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ మార్పు వస్తుంది, వాళ్ళు కూడా మారుతారు ఆటోమేటిక్గా. మరి ఇక నిందించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహాయపడదు. ఎదురు వాళ్ళని తిడుతూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం మనం. నీకు బుద్ధి లేదా, నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తూ ఉంటావా, బుద్ధి లేని పనులు, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇలాగే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావా అని ఎదుటి వాళ్ళని నిందించడం అనేది ఎంతవరకు కూడా సహకరించదు మీకు. ఈ నిందించడం వల్ల మన శక్తిని కోల్పోతాం. మనం అప్పటి వరకు ఉన్నటువంటి శక్తిని కోల్పోయి మనం నీరసంగా తయారైపోతాం. ఒక నిస్సహాయుడైనటువంటి శక్తిహీనుడైనటువంటి వ్యక్తి మరి మంచి జీవితం వైపు ఎలా ప్రయాణించగలుగుతాడు? తన జీవితంలో మంచి తెచ్చుకోవాలని ఆ రకమైనటువంటి ఆలోచన ఎలా చేయగలుగుతాడు? చాలా కష్టపడాల్సి ఉంటుంది అక్కడ. ఫ్రెండ్స్, ఎదుటి వ్యక్తులు నిందిస్తూ ఉన్నారంటే మీరు మీ జీవితంలో మంచిని తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి మీరు. ఇక్కడ ఈ ప్రేమ అనేది మన జీవితంలో కలిగి ఉండాలి అంటే, అందరూ మన పట్ల ప్రేమగా ఉండాలి అంటే, మనం ఏమాత్రం ఆశించకుండా వెతకకుండా ఉంటేనే ఆ ప్రేమ అనేది లభిస్తుంది. ఏమాత్రం ఆశించకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్కడ వెతకూడదు. ఎదుటి వ్యక్తులు నన్ను ప్రేమించాలి, వాళ్ళచే నేను ప్రేమించబడాలి అని వెతుకుతున్నారంటే అది జరగదు. ఈ రెండూ చేయకుండా ఉంటే గనక మీరు ప్రేమ కోసం వేటాడుకుంటూ పోతే మీరు సరైన భాగస్వామిని పొందలేరు. మరి ఇలా ప్రేమ కోసం వెతుకులాడుతూ పోతే మీకు మిగిలేది కేవలం ప్రేమ కోసం పరితపించడం లేదా ప్రేమ అందలేదని వ్యసన పడటం అనేది చివరికి మిగులుతుంది. మరి ఈ ప్రేమ అనేది నిజానికి బయట లేదు, అది మన అంతరంగంలో ఉంది. ఆ ప్రేమ అనేది, ఈ ప్రేమ అనేది వెంటనే నాకు రావాలి, ఇప్పటికిప్పుడే కావాలి, ఈరోజే కావాలి అని పాకులాడకండి ఫ్రెండ్. బహుశా మీరు ప్రేమని పొందేందుకు సిద్ధంగా లేరేమో, లేదా మీరు కోరుకునేటటువంటి ప్రేమని ఆకర్షించేంతగా మీరు ఎదగలేదేమో గమనించుకోవాలి. మిమ్మల్ని మీరు ఎవరో ఒకరిలే అని దొరికిన వారితో పెట్టుకునే పని కూడా చేయమాకండి. మీకు ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కావాలో, ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, క్వాలిటీస్ ఉన్నాయో, ఆ క్వాలిటీస్ అన్నిటిని నిర్ణయించుకోండి. ఎటువంటి వారిని మీరు ఆకర్షించదలుచుకున్నారు, మరి మీలోని లక్షణాలన్నింటినీ లిస్ట్ రాయండి. ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు. మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారో ఆ లక్షణాలన్నీ మీలో పెంపొందించుకోండి. అప్పుడు మీరు ఆ వ్యక్తిని ఆకర్షించగలుగుతారు. నాకు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు భర్తగా రావాలి, లేదా నాకు భార్యగా రావాలి అని క్వాలిటీస్ అన్నీ రాసుకోండి. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి నా జీవితంలోకి రావాలని ఆశించండి. కానీ ఆ లక్షణాలని మిమ్మల్ని మీ లోపల మీరు పెంపొందించుకోండి ఫస్ట్.
ఎప్పుడైతే మీరు మీ లోపల ఆ లక్షణాలు పెంపొందించుకుంటారో ఆటోమేటిక్గా ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఏ విషయాలు మీకు ప్రేమను అందినివ్వకుండా చేస్తున్నాయో గమనించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒప్పుకోలేకపోవడమా, లేదా నాకు ఆ ప్రేమను పొందే అర్హత లేదని భావిస్తున్నారా, మరి అసంభవమైనటువంటి లక్షణాలను కోరుకుంటున్నారా, మరి సినీ తారల సినిమా యాక్టర్ లాగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారా, మరి సన్నిహితులయ్యేందుకు భయపడుతూ ఉన్నారా, మీరు ప్రేమించబడరనే నమ్మకం మీ లోపల ఉన్నదా, నిజంగా ప్రేమ లభించినప్పుడు ఆ ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ ప్రేమను ఫలింపజేయడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. మీరు ప్రేమపూర్వకంగా ఉండటం ద్వారా తప్పనిసరిగా మీరు ప్రేమించబడతారు. ఆ ప్రేమను ఆహ్వానించడానికి మీ హృదయ ద్వారాలని ఎప్పుడూ తెరిచి ఉంచండి ఫ్రెండ్స్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా పరిపూర్ణంగా ఉంది అనేది ఎప్పుడు అనుకోవాలి. నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంతో మరి సమతుల్యంతో జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉండాలి. నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది అనేది మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, నా చైతన్యాన్ని, మరి నా ఉనికిని, సర్వస్వాన్ని కమ్మేసి మరి నా జీవితంలోని అన్ని కోణాల్లోకి ఆ ప్రేమ ప్రసరించి అన్ని దిశలా వ్యాపించి ఎన్నో రెట్లై తిరిగి నన్ను చేరుతుంది. ఆ ప్రేమ అనేది మనల్ని మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. నేను ఎంతగా ప్రేమను అందుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ ప్రేమను నేను తిరిగి అందిస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండాలి. ఈ సరఫరా అనేది అనంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రేమను పొందడం నన్ను నేను మంచిగా భావింపజేస్తుంది అనేది అనుకుంటూ ఉండాలి. ఈ ప్రేమించడం అనేది నా అంతరంగంలోని ఆనందం యొక్క బహిర్వ్యక్తీకరణ అనేది మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నా శరీరాన్ని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నా శరీరానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని, మరి ఆ పానీయాలని సకాలంలో అందజేస్తాను. దాన్ని శుభ్రంగా ఉంచి మంచి బట్టలతో అలంకరిస్తాను అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మరింత ఈ యొక్క సమాచారాన్ని, జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అందరికీ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.